పాస్టర్ గారు వచ్చి వాక్యం పంచుకోవాల్సిందా దేని పెట్టుకోవాల్సిందా? కుమారుడు ప్రభు నైనా ఇదిగో తండ్రి వేరే ప్రాంతం వెళ్ళి ఉన్నారు తండ్రి. అక్కడ మీరు వాడుకోండి ప్రభు తండ్రి. ఇక్కడ నన్ను వాడుకోండి ప్రభు. మీ కృపను దయచేయండి ప్రభు. ఇటువంటి ఇష్టమైన శోధనలు ఏమీ లేకుండా చోట్ల భద్రపరచండి. వాటి ద్వారా సహాయం చేసి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రభు. ఆరాధన మీరు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. ఇప్పుడు నాతో మీరు మాట్లాడండి ప్రభు. మీ కృపను చూపించండి. మీకే స్తుతి గంట మహిమ ప్రభావాలు కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సమయంలో పాస్టర్ గారు మరి ఎక్కడికి వెళ్ళారు మీకు తెలుసు కదండి, అందరికీ తెలిసే ఉండొచ్చు. అయితే పాస్టర్ గారు లేరు అని కొంతమంది రాకపోవచ్చేమో అనుకున్నాను, కానీ కానే కాదేమో అందరూ వచ్చారు. మీకు వందనాలు. మరి చాలా మంది రాలేదు, ఎందుకంటే వాళ్ళకి డ్యూటీలు ఉండొచ్చు. నేను అలా అనుకుంటున్నాను, డ్యూటీలు ఉన్నాయేమో అనుకుంటున్నాను. ఏమైనసరికి పాస్టర్ గారు అయినప్పుడు గొప్పగా అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాను వందనాలు. మరి ఈ సమయంలో నేను మరి ఇది 2019 లాస్ట్ సండే. మరి మన జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేసి ఉన్నారు. 2019లో అనేకమైన సమస్యలు వచ్చినప్పటికీ మరి కష్టాల్లో సుఖాల్లో దుఃఖాల్లో అన్నిట్లో మనకు దేవుడు ఎంతో సహాయం చేసి ఉన్నారు. ఇది లాస్ట్ సండే కదండి. 2019లో మనం ఒక తీర్మానం మనం చేసుకోవాలి. అయితే మనము ఇంత ఎలా ఉన్నందుకు కారణం ఏంటంటే ప్రార్థన మన జీవితంలో ఉన్నప్పుడు మనం అనేకమైన గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉంటాము. ప్రార్థన లేనప్పుడు మనం ఎలా ఉంటామండి? ఒకరోజు మనం బైబిల్ చదవకపోతే మనం చాలా నిరుత్సాహపడిపోతూ ఉంటాం కదండి. అయ్య బాబు బైబిల్ చదవలేదు మన అంటే నాకు బాగాలేదండి, ఇంకా అలాగే పడుతున్నాను, అటు తిరుగుతున్నాను, ఏంటి ఎలా ఉంది అనుకున్నాను. ఈ రోజు నేను వాక్యం చదవలేదు కదా అనుకున్నాను. నాకు వచ్చిన వాక్యాలన్నీ చదివేశాను. కీర్తనలు 23 అధ్యాయాలు చదివేశాను, యోగ పత్రిక చదివేశాను. అన్ని నాకు వచ్చినవి అన్ని చదివినా నిద్ర పట్టలేదు. ఏంటి ప్రభు నేను ఈ రోజు వాక్యం చదవలేదు. అయితే తొందరగా లేచి నేను ఈ రోజు ఏం వాక్యం చదవాలి ప్రభు అనుకున్నాను. వాక్యం చదివి అప్పుడు నిద్ర పట్టిందండి. అదే మనం కూడా మరి రోజు వాక్యం చదువుకోవాలి. ఎందుకంటే కొంతమందికి అలవాట్లు ఉండదు రోజు వాక్యం చదువుకోవాలని. మరి కనీసం ఈ నూతన సంవత్సరంలో నూతన ఇయర్ వెళ్ళేటప్పుడు ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. ప్రార్థనలో అంత శక్తి ఉంది, ప్రార్థనలో గొప్ప శక్తి ఉందని మీకు అందరికి తెలుసు. ప్రార్థన మనకి ఊపిరి లాంటిది కదండి. ప్రార్థన మనకి ఊపిరి లాంటిదేనా? ఊపిరి లేకపోతే మనం ఏమవుతామండి? ఊపిరి పెంచుకొని ఏమవుతామండి? చనిపోతాం కదండి. అలాగే ప్రార్థన కూడా మనం రోజు చేయాలి. మరి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారండి, ఆమె చాలా ప్రార్థనాపరురాలు. హన్నా ప్రార్థన జీవితంలో చాలా అద్భుతమైన జీవితం కలిగినటువంటి వ్యక్తి హన్నా. 1 సమూయేలు 1వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా బైబిల్ రాత్రంతా ప్రార్థించేవారంట, పగలు పరిచయం చేసేవారంట. హన్నా గురించి చదువుతున్నారండి ఎవరన్నా? చెప్పండి. 1వ అధ్యాయం మొదటి సమూయేలు 1వ అధ్యాయం. మొదటి వచనం నుంచే చదవండి. ఎఫ్రాయిము మన్యమందు రామతయ మెస్సెఫిము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోమ అన్నందున సైన్యముల అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పణకును ఏటేటా తన పట్టణము విడిచి
అచ్చటికి పోచుండెను. ఓకే, థ్యాంక్స్ అండి. ఇక్కడ ఎల్కానా అని ఒక వ్యక్తి ఉన్నారండి. ఒక పట్టణంలో ఒక వ్యక్తి ఎల్కానా అనే వ్యక్తి ఉన్నారు. అతనికి 2 భార్యలు ఉన్నారు. మొదటి వైఫ్ పేరు ఏంటంటే హన్నా, రెండవ వైఫ్ పేరు పెనిన్నా. అయితే పెనిన్నాకి పిల్లలు ఉన్నారు కానీ హన్నాకి పిల్లలు లేరండి. ఆమెకి ఏమని నింద వచ్చిందండి? గొడ్రాలనే నింద ఆమెకి ఉన్నదండి. ఆమె దేవుని దగ్గర చాలా ప్రార్థన చేసింది, ఏడ్చింది. దేవుని దగ్గర చాలా దేవునిలో ఆమె విశ్వసించింది. నా దేవుడు నాకు గొప్ప కార్యం చేస్తాడు, నేను ఏమైనా ప్రార్థన చేయాలని మరి ఎంతో హన్నా ప్రార్థించింది. దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థించింది. దేవుని సన్నిధానానికి వచ్చి ఆమె దుఃఖం అంతా, ఆయన బాధంతా ఆ దేవుని సన్నిధిలో విడిచింది. అయితే ఆమెకి దేవుడు ఏం చేశాడండి? వెంటనే ఆమెకి గర్భం ధరించాడు. అసలు ఆమెకి ఏమంటారండి, దీన్ని గర్భసంచి అసలు లేనే లేదంట అసలు ఆమెకి. మరి గర్భసంచి లేకపోతే డాక్టర్స్ అందరూ ఏమంటారండి? మీకు ఇంకా పిల్లలు పుట్టరండి, గర్భసంచి అనేది లేదండి మీకు అని అంటారు. మరి దేవునికి అసాధ్యం అనేది ఏమన్నా ఉన్నదండి? మరి దేవునికి అసాధ్యం అనేది లేదు కాబట్టి దేవుడు ఏం చేశారండి? ఆమెకి ఆ గొడ్డలన్న నిందని తీసేసి ఆమెకి మంచి కుమారుణ్ణి ఇచ్చారండి. ఆమెకి మరి దేవుళ్ళలోనే చిన్నప్పటి నుంచి, చిన్ననాటి నుంచి పెంచింది ఆ బిడ్డని. అతనికి ఏమని పేరు పెట్టిందంటే సమూయేలు అని పేరు పెట్టిందండి. మరి రెండవదిగా చూసినట్లయితే ఆసక్తితో ప్రార్థన చేయటం అండి. మొదటి ఏంటంటే హన్నా ప్రార్థన చేసినప్పుడు ఆమెకి గర్భం ధరించాడు. రెండవది ఏంటంటే అత్యాసక్తితో ప్రార్థన చేయాలంట. అపొస్తలుల 12వ అధ్యాయం చూడండి. అండి 5 నుంచి అండి. అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య ఎదురుచుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట పెద్దాల కాసుకుంటుండెను. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడింది. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తడుపుకొనిమని. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పింది. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజంగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణంకు పోవు ఇనుప గగరి వద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెలుసుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. రెండవదిగా ఏంటండి? ప్రార్థనలో అత్యాసక్తితో ప్రార్థన చేశాడు అపోస్తలులైన పౌలు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడంట సంఘం అంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేసిందంటండి. ఏం చేసిందండి? పేతురు సంఖ్యల్లో బంధించేశారంట, సంఖ్యలు వేసి చెరసాల్లో వేసేసారంట. అయితే అప్పుడు ఏమైందండి? అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు అతని సంఖ్యలు రూపున్నాయి. అతను సంఖ్యలు వేసి చెరసాల్లో బంధించినప్పుడు దేవుడు అంటే దూతను పంపించారంట, వెళ్ళి అతను లేపు అని. అంటే దూత వచ్చి అతన్ని ఎలా ముట్టుకోగానే అతను పేతురు ఉన్న రూమ్ అంతా వెలుగుతో నింపబడిందంట. అలాగే లేపగానే ఇతను ఏమనుకున్నాడండి, ఇదేదో దర్శనం కలుగుతుంది, నాకు పేతురికి అలవాటు ఉంది కదండి కలలు కనుక, ఇదేదో నాకు దర్శనం కలుగుతుంది అని అనుకున్నాడంట. అయితే దూత వచ్చి అతను చేయని ముట్టుగానే లేచినట్టుగా వెలుగుతో నింపబడింది రూమ్ అంతా. ఇంకా బయటకు వచ్చేసరికి ఆ దూతతోటి పేతురు వస్తున్నాడు కాబట్టి ద్వారాలు మొదటిది, రెండోది, మూడోది తెరవబడ్డాయంట. ఎలాగనే దూత అక్కడ నుండి పేతురు గారికి ఇంకా తెలియదు, నేను ఇంకా దర్శనంలో ఉన్నా అనుకున్నాడు. ఇలా బయటకు వెళ్ళేసరికి ఎంత పేతురు వస్తున్నాడని సంఘమంతా కలిసి ప్రార్థిస్తుంది. ఈ దూత అక్కడికి ఈ పేతురు వెళ్ళేసరికి ఎవరో చూసి ఇదో పేతురు వచ్చేసాడు అని కొడతాను. ఏంటి పేతురు రావడం ఏంటి? సంఖ్యలో ఉన్నాడు కదా, దర్శనాల్లో ఉన్నాడు కదా, మేము ప్రార్థిస్తున్నాం కదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారంట. అక్కడ ఏం జరిగిందండి? పేతురు సంఖ్యలు పడిపోయిన కారణం ఏంటండి?
అక్కడ సంఘమంతా ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. మరి అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందండి? ఏమవుతాయి? సంఖ్యలు కూడా విడిపోతాయి కదండి. మరి పేతురు చాలా ప్రార్థనాపరుడు, మరి దేవుని భయభక్తి గలవాడు, మరి దేవుని విషయంలో గొప్పగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన చేసిన వాడు సంఖ్యలు విడిపోయినాయి. ఆయన ఎటువంటిది ఏమి తెలియదు కాకుండా దేవుని విషయాలు అన్ని ఆయన తెలుసు కాబట్టి ప్రార్థనలో ఉన్నాడు. అలాగే మూడవదిగా ఏంటంటే అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం మొదటి నుంచి. మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము వెళితే అది తెలుసుకుంటుంది. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంత అంత కాదు. ఏలయనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొని, అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకము బయటకు వచ్చి అతన్ని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతన్ని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొని, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ఓకే. మూడవదిగా ప్రార్థన విషయంలో ఏమి ఉండాలంటే పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రార్థన చేసినప్పుడు మనం పరిశుద్ధాత్మతో నింపబడతాం కదండి. ప్రార్థన ఎంత శక్తి ఉందంటే మీరు ఎంత ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అంత మీ జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాడండి. మరి ప్రార్థన అన్ని విషయాలకి మరి సాకులు చెప్తూనే ఉంటున్నారు. ప్రార్థన 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 చెప్తూనే ఉన్నారు. మనం కూడా ప్రార్థనలో ఉండాలండి. మరి ఇక్కడ అపోస్తలుడైన ప్రభువు పౌలు మెలితే అనే ప్రదేశానికి అనాగరికంగా వస్తున్నాడంటండి. ఓడలోనూ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడంట. అక్కడ చలిగా ఉన్నందువల్ల ఏం చేశారంట, ఆ ద్వీపవాసులు ఏం చేశారంటే మంట వేసారంటండి. మంట వేస్తే చలి కోసుకుంటున్నారు కదని మంటలో అందరూ రౌండ్గా కూర్చొని మంట కోసుకునేసరికి ఈ పౌలు గారు కూడా పుల్లలు ఏరుకొచ్చి ఆ మంటలు ఇలా వేసేసరికి అందులో ఒక పాము ఉందంట. ఆ మంట వేసేసరికి ఆ పాము లేకొచ్చి ఇక్కడ పట్టుకున్నదంట, చైన్ పట్టుకున్నదంట. అయితే ఆ చైన్ పట్టుకున్నప్పుడు ఏం చేశాడంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇతను నరహంతకుడు, మరి ఇతను ఇంకా నోటికి వచ్చినట్టు మరి అందరూ మాట్లాడేస్తూ ఉంటారు కదండి. ఏదో ఒకటి ప్రజలం కదా, మన ఏదైనాన్ని ఏదేదో మళ్ళీ కొంచెం నేను ఏదో చిన్న చూసానండి, నేను ఇలాగ వెళ్ళాను, ఇలా వచ్చేసరికి అంతే అక్కడ ఏదో మాట్లాడేసుకుంటున్నారు. అయితే ప్రభా అక్కడ నీ కార్యం చేయండి ప్రభా, నేను అక్కడ ప్రార్థన చేశాను, అది నేను అక్కడ ఏమనలేదు వాళ్ళని, నేను ఎలాగ వచ్చేసాను. అదే చిన్న చిన్న జరిగేటప్పటికి ఇక్కడ ఏమంటున్నారు చూడండి పౌరులండి, అసలు అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయినప్పటికైనా వాళ్ళు ఏమనుకుని నరహంతకుడు, ఇతను ఏదో పాపం చేశాడు అని ఏదేదో మాట్లాడేస్తున్నారు అక్కడ. అయితే అతను ఏం చేశాడంటే అతను అలాగే చూస్తున్నారు కానీ అతను రక్షించాలి అని ఏమీ చూడట్లేదు అక్కడ ప్రజలు. అయితే ఇతను ఏం చేశాడంటే ఇతన్ని ఒకసారి ఇలాగా జాడించేశాడంటండి. ఈ జాడించేసరికి ఏమైంది, మంటలో పడిపోయిందంట. ఆ పాము వెళ్ళి మంటలో అగ్నిగుండంలో కాలిపోయిందంట. అలాగే మనం కూడా అనేక మంది బిడ్డలు కూడా ఎన్నో అనుకుంటూ ఉంటారు, కానీ మనం అదేది జాడించేసుకుంటూ ఉండాలి కదండి. జాడించేసుకోవాలంటే ఏంటండి, ఏదో దెబ్బలాడేయటం, ఏంటి నన్ను ఎలా అన్నారా అలా అన్నారా అని అలా కాదండి. దేవుని వాక్యం ద్వారా మనం అది ఎవరు ఏమనుకున్నా సరే మనం పట్టించుకోకూడదు అనుకుంటారు, చాలా అనుకుంటారు. అనేకమైన నిందలు ప్రార్థనలో ఉన్నప్పుడు అనేక నిందలు సమస్యలు అనేకమైన మనకు వస్తూ ఉంటాయి. అయినా సరే మనం వాటిని మనం జాడించి తీసుకుంటా ఉండాలి కదండి. మరి ఈ మూడు మనం మన జీవితంలో చేసినట్లయితే మరి ప్రార్థన మనకు చాలా ముఖ్యమైనది ఉన్నదండి. ఈ 2020లో మరి 2020 వస్తున్నాం కదా, మనము చాలా బ్లెస్ అవ్వాలి అని ఇంకా అనేకమంది మనకి ఆశలు ఉంటాయి కదండి. మరి 2020 కాపాడుతుందా, దేవుడు కాపాడుతున్నాడు మనల్ని? దేవుడే కాపాడుతున్నాడు కానీ ఇయర్ మనల్ని కాపాడదండి. 2020 మమ్మల్ని ఏం చేయలేదు, అయితే ఆయన చిత్తం నెరవేరుస్తాడు, ఆయన కార్యాలు జరిగిస్తారు, ఆయన పట్ల మనం
భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 2020లో అబ్రహాం గారు జనవరి నెల కోసం చూసారండి, ఆయన వెంబడించాడు కాబట్టి ఆయన జీవితంలో జరిగింది. అలాగే ఇస్సాకు చేతులెత్తి ప్రార్థన చేశాడు. అలాగే పేతురు ఆయన్ని వెంబడించాడు, అంతే ప్రార్థన చేశాడు. అలాగే యాకోబు కూడా రెండు చేతులెత్తి ప్రార్థన రాత్రంతా ప్రార్థన చేశాడు. మనకు తెల్లవారుజామున 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వచ్చి వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగితే ఐఎమ్ యాకోబ్ అని చెప్పాడు. నా పేరు యాకోబు, ఐఎమ్ ఏ చీటర్, నేను చీటర్ని, నేను మోసగాడిని అని దేవుని దగ్గర ఎంతో ఏడ్చాడు. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నా అన్నగారిని నేనే మోసం చేశాను, నా తండ్రిని నేను మోసం చేశాను అని ఎంతో అక్కడ మరి దేవుని దగ్గర మరి అతను అడిగాడు, మొరపెట్టాడు. ఆయన అతన్ని దేవుని క్షమించడం జరిగింది. అలాగే మళ్ళా పేతురు గారి గురించి అలాగే మళ్ళా ఇంకా యాకోబ్ గారు మోసగాడండి, మోసం చేసినా సరే దేవుడు ఒప్పుకున్నాడు కదండి. ఈ 2020లో కూడా మనం ఏమని ఒప్పుకోవాలంటే, నేను ఎవరినన్నా మీరు ఏమన్నా సరే, ఎవరినన్నా బాధ పెట్టినా సరే మీరు ఏమని ఒప్పుకోవాలంటే, ప్రభు అనైనా నేను 2019లో పలానా వారిని బాధ పెట్టానేమో, నన్ను క్షమించిన ప్రభా మీరు దేవుడు అడిగినట్లే మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు. మరి దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తుంది. 2020లో మనము మారు మనసు పొందాలి, నూతనమైన హృదయాన్ని మనకు దేవుడు ఇవ్వాలని మనం అందరం అడగాలి. ఆయనలో మనం ఇంకా ప్రార్థన చేస్తూ జీవించాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించిన దాకా. మరి పాస్టర్ గారు ఏమని చెప్పారంటే, ప్రతి ఒక్కరితోటి సాక్ష్యాలు చెప్పించమని చెప్పారండి. మరి ఒక్కొక్కరు మీ జీవితంలో 2019లో ఏమైతే మరి మీకు ఏ మేలు చేశారో అవి ఇక్కడ మరి అందరం కూడా సంఘం అంతా కూడా మనం సాక్ష్యాలు చెప్తూ ఇంకొకరిని మన సాక్ష్యాలు విని ఇంకొకరు వారు మారు మనసు కలిగి వారు కూడా మేము కూడా దేవుల్లో ఉంటున్నామని చెప్పాలి. మనం అందరం కూడా ఇప్పుడు ఒక్కొక్కరు 5 minutes లో అందరం చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ గారికి నేను చెప్తాను, అందరూ చెప్పారండి సాక్ష్యాలండి అని చెప్తాను. ఆయన అక్కడ బాబాయ్ ఆలోచించలేదు. ఓకే, పాటలు జరిగినాయి. దేవుని యొక్క సేవకురాలు చక్కటి వాక్యం బోధించింది. నేను కూడా ఒక 10 నిమిషాలు తీసుకుని మిమ్మల్ని వదిలేస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయింది. చిన్న ప్రార్థన చేసుకుందామని కళ్ళు మూసుకున్నట్టయితే, మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పర్లకు తెచ్చండి, మీ అతిశ్రేష్టమైన నామాన్ని బట్టి ఉన్నారు. మీ సేవకుడు నా తండ్రి పరిచయ నిమిత్తంలో దూర ప్రదేశంలో ఉన్నారు. అప్పుడని జ్ఞాపకం చేసుకోండి, అప్పుడని వాడుకుంటున్నారు. అనేకమైన ప్రదేశాల్లో బిడ్డను బహుగా ఆత్మీయంగా బిడ్డ నడిపిస్తున్నారు. ఈ కర్మేల సంఘాన్ని కూడా మీరు దీవించారు. నీ సేవకురాలు చక్కటి వర్తమానం అందించింది దేవా. నీ సేవకునైనా నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు నా నోటికి మీ మాటలు ఉంచండి. ఏ వాక్యంను బోధించాలో జ్ఞానం ఇచ్చి తెలివనిచ్చి నన్ను నడిపింప చేయమని యేసు నామమున అడిగి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఈ లోకము పాపముతో నిండిపోయి ఉన్నదండి. నోహా కాలంలో చెడుతనము బహుగా ఉన్నది. ఆ చెడుతనాన్ని బట్టి దేవుడు నోహా కుటుంబాన్ని ఎన్నిక చేసుకుని భూజంతువుల దగ్గర నుంచి సమస్తమును తుడుపు పెట్టేయాలని దేవుడు ఒక సంకల్పాన్ని కల్పించాడు. ఆ సంకల్పమే నోహా యొక్క కుటుంబం. నోహా దేవుడికి దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనాన్ని దేవుడితో మాట్లాడాడు. ఈ లోకంలో ప్రతి మానవుడు, ప్రతి భూజంతువు, ప్రతి సమస్తము కూడా పాపంలో మునిగిపోతుంది కనుక దీన్ని నేను తుడిపి పెట్టేయాలని నేను ఆశిస్తున్నానని దేవుడు నోహాతో చెప్పడం జరిగింది. నోహా ఏం చేశాడండి? నోవాని నిర్మించుకున్నాడు. చిత్తికి కారపు చేతులతో చక్కటి నావని నిర్మించుకున్నాడు. 3 అంతస్తులో బిల్డింగ్తో నిర్మించుకుని ఉన్నాడు. దాంట్లో బిడ్డ ప్రయాణం చేస్తూ ఉండగా
40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు వర్షాన్ని కురిపించాడు. భూమి అంతా నిండిపోయింది. భూమిలో సమస్త భూజంతువులన్నీ చనిపోవడం, మానవులు చనిపోవడం జరిగింది. అలాగే నోవలో నడవలో ప్రయాణిస్తుండగా హారోతు కొండపైన ఆగడం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆగిన వర్షం ఉందా, నీరంతా కూడా నిలిచిపోయిందా లేదని ఉండటం కోసం ఒక పావురాన్ని నోహా ఎన్నిక చేసుకున్నాడు. నోహా ఏంటంటే పావురం ద్వారా ఒక వర్తమానాన్ని మనకి పంపించాలని అనుకున్నాడు. మొదటగా ఆదికాండము 8వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడినది. నీళ్లు భూమి అంతటి మీదనున్న అరికాలు నిలుపుటకు దానికి అంతటి నిలుపుటకు దాని స్థలము దొరకలేదు కనుక వాడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చింది. ఎందుకంటే భూమి అంతా కూడా నీళ్లతో నిండిపోయి ఉండటం వల్ల దాని అరికాలు కూడా నిలపటానికి కూడా స్థలం లేకపోయింది. ఎందుకంటే ఆ యొక్క నోవా ఆ ఓడలోనే పరిశుద్ధత, యథార్థత, ప్రతి యొక్క జీవితం అక్కడ పరిశుద్ధత నిలబడి ఉన్నది. కాబట్టి అక్కడ భూమి యొక్క నివాస స్థలంలో అక్కడ నివసిస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఈ జీవితాన్ని మనం జీవించేస్తున్నాం. దేవునితో మనం గడవలేకపోతున్నాం. దేవుని సన్నిధానంలో మనం ఆరాధించలేకపోతున్నాం. పావురై చిన్న ప్రాణజీవి అరచేతుల్లో పెట్టుకుని దానికి ఒక వెయిట్లెస్ జీవితం అయితే దేవుని సన్నిధానంలో ఆరాధిస్తుంది, ఆత్మీయ జీవితం పొందుకుంటూ ఉంది. నోహా ఏం చేశాడండి? పావురాన్ని పంపించాడు. అరికాలు నిలపటానికి కూడా నిలుపుకునే స్థలం కూడా లేదంట. ఎందుకంటే పాపంతో నిండిపోయింది. పాపం జంతువులందరూ కూడా చనిపోవడం, అక్కడ ఉన్నటువంటి ఏంటిది ఒక సువాసన కూడా లేకుండా ప్రతిదీ చెడుగా ఉండటం వల్ల అక్కడ తిరిగి ఏం చేసిందండి? దాని సన్నిధానానికి వచ్చేయటం జరిగింది. మనం కూడా ఈ లోకంలో పడిపోతున్నాం. అంతం వచ్చేసిందండి ఈ లోకం. ఈ యొక్క 2019వ సంవత్సరం మనం ఎన్ని విధాలుగా మనం జీవించాము. ఒకరిని దూషించామేమో, ఒకరిని అసూయపడ్డామేమో, ఒకరిని ఈ సంఘాన్ని మనం దూషించామేమో, ఈ సంఘ బిడ్డలేడమేమో దుర్లభంగా మనం మాట్లాడి ఉన్నామేమో. కానీ దేవుడు చెప్తున్నాడండి, పరిశుద్ధత, పౌరు యొక్క పరిశుద్ధ జీవితం జీవించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. మనం కూడా ఒకరినొకరు మనం కించపరచుకోకూడదండి. దేవుని సన్నిధానంలో ఆత్మీయంగా నడవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. తల్లి పుట్టినది మొదలుకొని తల్లి కడుపున ముట్టినది అనుకొని మనం ఇప్పటి వరకు కూడా అనేకమైన దుర్లభంతో మాటలతో మనం మాట్లాడుతూ ఉన్నాం. ఒకరిని దూషిస్తూ ఉన్నాం, ఒకరిని మోసపుచ్చుతూ ఉన్నాం, ఒకరిని కనుసైకితో మనం వాళ్ళని దుర్లభంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, మనం పావులలాగా కలటముగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు రాకడ బహు సమీపమై ఉందండి. మనం ఏం చేస్తున్నామంటే ఎవరి తన వాళ్ళ జీవితంలో మేము జీవిస్తూనే ఉన్నాం. మనం ఈ సంవత్సరంలో 2019వ సంవత్సరంలో ఒక్కరినైనా మనం సంఘానికి ఒక కొత్త వ్యక్తిని మనం నడిపించిన వారంగా ఉంటున్నామా? లేదండి. ఎందుకంటే మనం ఒక సంఘం ఆత్మలు నశించిపోతున్నాయి. ఆత్మల ఎడల భారం కలిగి దేవుడు ప్రార్థించమన్నాడు. మనం ప్రార్థించే రీతిలో మనం ఉంటున్నామా? మన సమయమే మనం నడిచే సమయం మనకు సరిపోవడం లేదు. ఎందుకంటే పొద్దున్న లేచింది మొదలుకొని రాత్రి వరకు ఏయో పనులు మనం పెట్టేసుకుంటాం. కానీ ఆ నశించిపోతున్నటువంటి ఆత్మల మనం భారం కలిగి ఉన్నామా? లేదండి. ఎందుకంటే మన పనులు మనం జరుపుకుంటూనే ఉన్నాం. ఒకటి ఎడల పక్కన్న వాడిని కనీసం పిలిచి, బాబు నువ్వు నశించిపోతున్నావేమో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తా రండి అని మనం ఎవరన్నా మనం పిలిచినట్టు ఉన్నామా? లేదు. తాగుతున్నవాడు తాగుతూనే ఉన్నాడు, స్మోకింగ్ చేస్తూ ఉన్నాడు, స్మోకింగ్ చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను బహుగా సమీపంగా ఉన్నాను, బహు పాపంలో పడిపోతున్నాను, నేను దగ్గరలోనే ఉన్నాను, ఈ యుగ సమాప్తి జరగబోతున్నదని చెప్పు దేవుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ప్రతి పాపంలో మనం మునిగిపోతూ ఉన్నాం. నేటి పరిశుద్ధతను మనం జీవించలేకపోతున్నాం.
పరిశుద్ధత ఆత్మ కలిగి మనం జీవిస్తున్నామండి? లేదు. దేవుని వాక్యం చదువుతున్నాం కానీ దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం ఈ కర్మీల సంఘంలో అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయండి సేవకుడి ద్వారాగా. కానీ అవన్నీ మనం చూస్తూ ఉన్నాం కానీ మన సంఘానికి ఏమి చేయలేకపోతున్నాం. సంఘ సేవకుడికి ఏదో ఆత్మీయంగా బలపరుస్తూ చక్కటి ఆయన చెప్తూ ఉన్నాడు, ఒక వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని మన ఆ విధంగా మనం నడుస్తున్నామంటే నడవలేకపోతున్నాం. ఆయన ఒక పని చెప్పాడంటే మనం చేయలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దానికి ఏదైనా సేవకుడికి మనం దేనికైనా స్పందించే వారంగా మనం ఉంటున్నామా? ఉండలేదు. దేనికి స్పందించలేకపోతున్నాం. ఎందుకంటే మన పరిస్థితులు మన జీవితమేనని మనం జీవిస్తూ ఉన్నాం. అది కాదండి. దేవుడు సమయము సద్వినియోగం చేసుకోమంటున్నాడు. సమయం బహు సమీపమై ఉంది, రాకడ బహు సమీపమై ఉంది అంటున్నాడు. దేవుడు ఈ లోకాన్ని అంతం చేయబోతున్నాడు. నిన్న దినాన నేను ఒక ఫేస్బుక్లో ఒక వీడియో చూశానండి. అది ఎక్కడంటే లండన్లో. దేవుని యొక్క మరియమ్మ ఫోటో వాటర్ ఫాల్ ఇలాగా పడుతూ ఉంది. దాని యొక్క మరియమ్మ స్పష్టంగా అక్కడ ఉన్నట్టు అక్కడ చూపించాడు. అక్కడ ఈ ప్రజలందరూ వెళ్ళి ఆ యొక్క మరియమ్మ యొక్క ఫోటోని ఫేస్బుక్ వాళ్ళు వీడియోలు తీస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. అలాగే వేరే దేశంలో లండన్లో కాబోలు మరి యొక్క యేసు ప్రభు వాళ్ళ చేతులతో ఇలా వస్తున్నట్టు వీడియోలో చూపడం జరుగుతుంది. మనం బహు సమీపంలో ఉన్నామండి మనం. ఎందుకంటే ఈ లోకము అంతమైపోబోతుంది. మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుని ఒకరినైనా సరే దేవుని సన్నిధానానికి మనం నడిపించే వారంగా ఉంటున్నామా? కానీ లేదండి. ఈ దినాల నుంచి నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నటువంటి మనము ఒక్కొక్కరిని ఒక్కొక్క బిడ్డని ఒక్కొక్క 5గురిని ఒక సంఘానికి నడిపించేవారుగా, కొత్త ఆత్మలను మనం నడిపించే వారంగా ఉండాలని నేను ప్రభు పేట మీకు మనం పెడుచు ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ లోకంలో మనం రెండోదిగా నేను చూస్తున్నట్టయితే మొదటిసారిగా పావురాన్ని బయటికి వదిలాడు. అలాగే 3 సార్లు నోహా 3 సార్లు బయటికి పావురాన్ని వదిలినట్టు మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా దేవుడు ఆదికాండము 8:11 ఒక వాక్యం ఉన్నదండి. సాయంకాలంలో అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి అంతట నుండి తగ్గిపోయినని నోహా తెలుసుకొనెను. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి నూనెను అంటే ఆ యొక్క మొక్కను తీసుకొని నోహా దగ్గరకు వచ్చినట్టు వాక్యం సెలవిస్తుంది. అలాగే మనము దేవుని సన్నిధానానికి కొత్త ఆత్మలను మనం నడిపించాలని ప్రభు పేరట మీకు మొదలుపెడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ లోకము ఎంతో సమయం లేదండి. ప్రజలందరూ సేవకులందరూ బోధిస్తూనే ఉన్నారు, వాక్యం చెప్తూనే ఉన్నారు. కానీ మనం వినే స్థితిలో మనం లేకుండా జీవిస్తున్నాం. తాగుబోతులు తాగుతూనే ఉన్నారు. తన జీవితం ఏమైపోతుందో, తన కుటుంబం ఏమైపోతుందో, తన భార్య ఏమైపోతుందో, తన బిడ్డలు ఏమైపోతున్నారో, తను పొద్దున్నుంచి సాయంకాలం వరకు కూడా ఆ యొక్క వయస్సాల్లోనే నేను జీవిస్తున్నాడు. కానీ తన భార్య ఏం చేస్తుంది, తన బిడ్డలు ఏం చేస్తున్నారు, మంచిగా చదువుతున్నారా లేదా అనే స్థితిలో వారు పడిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ యొక్క ఆత్మలో రక్షించేవారు భారము ప్రభువు మీకు పెట్టి ఉన్నాడు. కనుక ఆ యొక్క ఆత్మలను మనం రక్షించే వారంగా ఉండాలని ప్రభు పేట మీకు మొదలుపెడుతూ ఉన్నాను. నీ ప్రక్కన ఉన్న వారికి, అటుపక్క ఉన్న వారికి నీ వాక్యాన్ని బోధించు. సమయం చాలా కొద్దిగానే ఉంది సహోదరి సహోదరుడా. ఈ వాక్యాన్ని మీరు బోధించి సంఘాలుగా నడిపించు. ఒక ఆత్మనైనా సరే నూతన సంవత్సరంలో నువ్వు రక్షించినట్టయితే నువ్వు పరలోకములో దేవుడు నిన్ను ఇన్ని ఎడల సంతోషిస్తాడని నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా నీ సన్నిధానం గత సంవత్సరాలుగా నేను దేవుని సన్నిధానంలో అనేక మంది బిడ్డలకి అప్పుడు వారికి చెప్తూ ఉంటాను, సహోదరుడా ఈ లోకం అంతమైపోబోతుంది, నువ్వు సిద్ధపడు సహోదరుడా, నువ్వు సిద్ధపడు,
సిద్ధపడకపోతే నీ జీవితం నరకంలో పడిపోతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కడైనా సరే నీ సంఘానికి నడిపించు. సంఘ కాపరి చెప్పే మాటను సరిగ్గా గాయకొను. ఈ కర్మేల్ సంఘం అంటే గొప్ప సంఘం. ఎందుకంటే ఫస్ట్ సంఘం ఈ కర్మేల్ సంఘం ఎంత ఆత్మీయంగా నడిచేదో తెలుసా అండి. ఒకరొకరు కుటుంబ సభ్యులుగా జీవించారు, ఒకరినొకరు ఆత్మీయంగా పిలుచుకున్నారు, ఒకరినొకరిని అనేకముగా కూడుకుని అనేక విధాలుగా నడిపించారు. ఈ సంఘం ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు అన్నిటి సంఘాల కంటే ఈ కర్మేల్ సంఘం చాలా పెద్ద సంఘం అండి. కానీ ఇక్కడ ఉంటూ వేరే సంఘాలకు వెళ్తున్నారు. కానీ సేవకు అలా చెప్పడం లేదు, వెళ్ళొద్దని ఏమి చెప్పలేదండి. సంఘాన్ని అభివృద్ధిపరచమని చెప్తున్నాడు. ఎక్కడ ఈ దినాన ఆ యొక్క ప్రదేశంలో ఉండి వర్తమానం చెప్తున్నాడంటే మీరు బాగుండాలి, మీ ఆరోగ్యాలు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆత్మీయ బిడ్డలు పెద్ద బిడ్డలు కూడా మనం ఆత్మీయంగా నడిపించండి. యవనస్తుడు కూడా ఈ లోకంలో పాపంలో పడిపోతున్నాడు. ఎంతసేపు ఫేస్బుక్లు, యూట్యూబ్లు, తర్వాత ఈ సినిమాలు, షికార్లు అనుకుంటూ జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. సహోదరి సహోదరుడా, ఈ లోకం అంతమైపోబోతుంది. మనం సిద్ధపడదాం. దేవుని ఆత్మలను నశించిపోతున్నటువంటి ఆత్మలను సంఘాన్ని నడిపించే వారంగా ఉందాం. సంఘాన్ని అభివృద్ధి పరుద్దాం. సంఘానికి కావలసిన లోటుపాట్లను మనం తీరుస్తూ ముందుకు నడిపించకపోతాం. నేను రాత్రి పడుకుని నిద్రిస్తున్నప్పుడు తెల్లవారుజామున చక్కటి కల వచ్చిందండి. దేవుని ఆత్మ నడిపింపు ఎలాగంటే అనేక జనాల మధ్య నీ సేవకుడు చక్కటి సువార్తమానం గొప్ప భయంకరంగా బిడ్డను నడిపిస్తున్నాడు. కనుక ఆ బిడ్డని అనుదినము మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన కోసం ప్రార్థన చేయండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను కూడా ఈ సేవలో పాల్పందులు పంచుకోవాలని. ఇదేనా వాక్యం నేను చెప్తానని నేను అనుకోలేదండి. ఎందుకంటే నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. పొద్దుట ఫోన్ చేసి అక్కడ దేవుని నేను వాక్యం బోధించాలి అని అన్నాడు. ఎందుకంటే అక్కడ సేవకురాలు ఉంది, సేవకురాలు బోధిస్తుందని, లేకపోతే ఇంకొక సేవకుడు వస్తాడని నేను ఆశిస్తాను. కానీ నేను అనుకుంటూ ఉంటాను, ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి. నన్ను సేవకుల మధ్య ఆరాధన జరుగుతూ ఉంటుంది, పిలుస్తూ ఉంటారు. అనే పాస్టర్లు అందరూ కూడా పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నన్ను పిలుస్తూ ఉంటారు. నేను ఎక్కడో చెవున కూర్చుని ఉంటానండి. ఫ్రంట్లో కూర్చోమంటారు కానీ నేను ఎందుకో వెనక పోయి కూర్చుంటాను. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు వెనకకు పోయి కూర్చోవద్దు, ముందు కూర్చో, నేను నడిపించేవాడిని నేనే అని ప్రభు ఎన్నోసార్లు నన్ను హెచ్చరించాడండి. దేవుని వాక్యం ప్రకటించు, దేవునితో నువ్వు నడు, నాతో నువ్వు నడుస్తున్నంత కాలము నీ కుటుంబము సమృద్ధిగా దేంట్లో కొదువు లేకుండా ఉంటుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. భయపడకు, నేను తోడుగా ఉన్నానని వాగ్దానం ఇచ్చాడు. కానీ ప్రియ సహోదరి సహోదరా, మనం ఇక ఈ దేశం ఈ ప్రదేశము మనం ఆత్మీయంగా నడుస్తుందండి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ లోకం అంతమైపోతుంది. అనేక ప్రదేశాల్లో సువార్తను చక్కగా ప్రకటిస్తున్నారు. లోకం అంతమైపోతుంది, మనం సిద్ధపడదాం, ఆత్మలను రక్షిద్దాం, ఆత్మలను రక్షించండి. ఈ లోకంలో పాపంలో పడిపోతున్న బిడ్డల్ని మీరు రక్షించండి అని అనేకమైన సేవకురాలు చెప్తూ ఉన్నారు. కానీ దాన్ని ఎవరు మనం పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించేస్తున్నాం. పొద్దున మొదలుకొని రాత్రి వరకు ఎవరిని ఆడబోసుకుందామా, ఎవరిని తిడదామా, ఎవరిని విరోధంగా మాట్లాడుకుందామా అనే ఆలోచనతోనే ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం చదవండి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. దాంట్లో వాక్యమును ప్రార్థించండి. అనేకమైన దీంట్లో వర్తమానాలు ఉన్నాయి. సహోదరి సహోదరుడా, మనం ఈ యొక్క ప్రదేశాలను వదిలిపెట్టి మనం వెళ్తున్నాం. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మన పనుల్లో మనం పడిపోతున్నాం. అలా పడిపోకుండా మనం ఆత్మలు రక్షించే వారంగా ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ఈ దేవుడు కొద్ది మాటలు దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్. మీరు ఎవరైనా వచ్చి సాక్ష్యాలు ఒక్కొక్కరు
ఒక్కొక్క 5 నిమిషాలు ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క 219 సంవత్సరంలో మీ యొక్క కుటుంబాల్లో జరిగినటువంటి అద్భుత కార్యాలు సాక్ష్యాలుగా పంచుకోమని ప్రభుపేట మీకు మనం పెడుతూ ఉన్నాను. వచ్చి